ఆధిపత్యం. ఈ కథను రచించిన వారు వి శ్రీదేవి గారు. ఈ కథ ఆంధ్రభూమి సచిత్ర వారపత్రికలో ఏప్రిల్ 2010లో ప్రచురితమైంది. హాల్లో సోఫాలో కూర్చుని టీవీ చూస్తున్న భానుమతి మనసులో బడబాగ్నులు చెలరేగుతున్నాయి. ఆమె చూపులు టీవీలో వస్తున్న సీరియల్ మీద ఉన్నట్లు అనిపిస్తున్నా అంతరంగం మాత్రం అసహనంతో రగిలిపోతోంది. ఆమె ఇంతగా మానసిక కల్లోలానికి గురి కావడానికి కారణం ఆమె ఒక పథకం ప్రకారం రచించుకున్న స్వీయ ప్రణాళిక భగ్నం కావడమే. పుట్టింట్లో తన తల్లి, తండ్రి, అన్నదమ్ములు మాత్రమే కాదు, వచ్చిన మరదళ్లు కూడా తనకు అనుసన్నల్లోనే మసలేవారు. చుట్టాలు పక్కాలు తన సలహా సంప్రదింపులే తీసుకునేవారు. పెళ్లి అయ్యాక అత్త మామలు తనకు వ్యతిరేకంగా ఉన్నా గాని భర్తను మాత్రం తనకిష్టం వచ్చిన రీతిలోనే మలచుకోవడంలో సఫలీకృతురాలైంది. తన కన్న పిల్లలు కూడా తన మాట జవదాటేవారు కాదు. అసలు స్వాతి పెళ్లి గురించి తాను ఏం ఊహించుకున్నది, ఇప్పుడు ఏమి జరుగుతున్నది అనుకుంటుంటే గతమంతా ఒకసారి కళ్ల ముందు కదిలింది. భానుమతి భర్త రాజారావు బ్యాంక్ ఉద్యోగి. అత్తమామలకు శారద, రాజారావు ఇద్దరే సంతానం. శారదను మేనల్లుడికి ఇచ్చి చేసిన సూర్యకాంతమ్మ తనకు కొడుక్కి నచ్చిన భానుమతిని ఇచ్చి చేసింది. అదేం పాపమో గాని ఏ ముహూర్తాన భానుమతి రాజారావు జీవితంలోకి అడుగుపెట్టిందో గాని ఆనాటి నుండి సూర్యకాంతమ్మకు భానుమతికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. పెళ్లికి ముందు ఒకరిలో మరొకరికి నచ్చిన లక్షణాలన్నీ పెళ్ళయ్యాక అవలక్షణాలుగా కనిపించసాగాయి. ఇద్దరూ ఎదుటివారి ఆధిక్యతను అంగీకరించనివారే. ఒకరు చేసిన పని మరొకరికి నచ్చేది కాదు. కోడల్ని అదుపులో పెట్టాలని అత్తగారు, అత్తగారి లెక్కేమిటని కోడలు ఉండేవారు. ఇద్దరి మధ్య నలిగిపోయేవారు రాజారావు, ఆనందరావు. వారి జీవితాల్లో సుఖం, సంతోషం అనేవి కనుమరుగయ్యాయి. రాజారావు ట్రాన్స్ఫర్ మీద హైదరాబాద్ వెళ్లిపోవడంతో సూర్యకాంతమ్మ, ఆనందరావు పల్లెటూరులో సొంత ఇంట్లో పెన్షన్తో, ఇంటి అద్దెలతో మెయింటైన్ అయ్యేవారు. ఒకచోట ఉన్నప్పుడే అంతంత మాత్రంగా ఉండే సంబంధ బాంధవ్యాలు ఇప్పుడు మరీ పల్చబడ్డాయి. తల్లి, తండ్రి వృద్ధాప్యంలో ఒంటరిగా ఉండడం రాజారావు మనసుకు ఎంతో బాధగా ఉన్నా మౌనంగా, అసహాయంగా ఉండిపోయేవాడు. సూర్యకాంతమ్మ కూడా అంత పట్టుదలగానే, మనం ఏమన్నా వాళ్ళ మోచేతి నీళ్లు తాగుతున్నామా, ఇంత వాణ్ణి చేసిన విశ్వాసం వాడికి లేకపోయినంత మాత్రాన మనకు వచ్చిన నష్టం ఏమీ లేదు అంది ధీమాగా. రోజులు నెలలుగా, సంవత్సరాలుగా మారుతున్నాయి. రాజారావు కొడుకు రవి ఎంటెక్ చేశాడు. కూతురు స్వాతి బీటెక్ పూర్తి చేసింది. భానుమతి కూతురు పెళ్లి అయ్యాక కొడుక్కి కూడా పెళ్లి చేసి కొడుకు కోడళ్లను తన గుప్పిట్లో పెట్టుకోవచ్చని ఆశించింది. తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచినట్లు ఆమె ఊహలన్నీ తలక్రిందులయ్యాయి. దురదృష్టవశాత్తు రవి రోడ్ యాక్సిడెంట్లో అక్కడికక్కడే చనిపోవడంతో రాజారావు దంపతులు జీవోత్సవాల్లా తయారయ్యారు. ఇంక మిగిలిన కూతురు స్వాతి మీద పంచ ప్రాణాలు పెట్టుకుని బతకసాగారు. అనుకోకుండా స్వాతికి మంచి సంబంధం కుదిరింది. అబ్బాయి కిరణ్ సీఏ చేశాడు. వాళ్ళు కోటీశ్వర్లు. కిరణ్ ఒక పెళ్లిలో స్వాతిని చూసి ఆమెనే పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకోవడం, పెద్దవాళ్లతో సంప్రదించి రాజారావుకు మధ్యవర్తితో కబురు పంపించడం జరిగింది. కొడుకు హఠాన్మరణం నుండి అప్పుడే కోలుకుంటున్న భానుమతికి ఈ వార్త చెప్పలేనంత సంబరాన్ని కలిగించింది. తన కూతురు తనకంటే అదృష్టవంతురాలన్నమాట, నా బంగారు తల్లి అని కూతుర్ని చూసుకుని మురిసిపోయింది. అయితే ఆ మురిపం తాత్కాలికమేనని, కేవలం పైపై మెరుగులకే విలువనిచ్చే ఆమె తెలుసుకోలేకపోయింది. పెళ్లివారి ఐశ్వర్యం గురించి విన్న భానుమతికి నోట మాట రాలేదు. వాళ్లకు హైదరాబాద్ మాదాపూర్లో 4 ఫ్లాట్స్, విజయవాడలో 2 మేడలు, బెంగుళూరులో 2 ఫ్లాట్స్ ఉన్నాయిట. అంతేకాక వాళ్ల స్వగ్రామంలో 80 ఎకరాల పంట పొలాలు, కొబ్బరి తోటలు, లెక్కలేనంత బంగారం ఉన్నదని, అయితే ఎవరికీ వీసమెత్తు గర్వమూ లేదని తెలుసుకుంది. అన్నీ తీపి కబుర్లే వింటున్న భానుమతికి మధ్యవర్తి చెప్పిన చివరి మాటలు మాత్రం మింగుడు పడని చేదు మాత్రలయ్యాయి. పెళ్లివారు ఆచారాలకు, సంప్రదాయాలకు ఎనలేని గౌరవం ఇస్తారట. కిరణ్ అన్నగార్లు ఇద్దరు అత్తమామలతో కలిసి కిరణ్ తల్లిదండ్రులు అంతా ఉమ్మడి కుటుంబమేనట.
కాబోయే వియ్యంకుడికి తల్లిదండ్రులంటే చెప్పలేని ప్రేమట. వృద్ధులైన వాళ్ళిద్దరినీ చంటి పిల్లల్లా అపురూపంగా చూస్తారట. ఈ మాటలు వింటున్న రాజారావు ముఖం అపరాధం చేసినట్టు మాడిపోయింది. భానుమతి ఒక పక్క భర్త ఫీలింగ్స్ గమనిస్తూ కొంపతీసి ఏనాడో వదిలేసిన అత్తమామల్ని పిలిపించాలా ఏమిటి అనుకుంది అనుమానంతో. భానుమతి భయాన్ని నిజం చేస్తూ మధ్యవర్తి నవ్వుతూ ఆమె ముఖంలోని భావాల్ని చదువుతూ అనుకున్నాడు. వీళ్ల గురించి ఏనాడో విన్నాను. రాజారావుకు తల్లిదండ్రులతో సంబంధ బాంధవ్యాలు లేవని, వీళ్లకు వాళ్లకు పడదని, ఒక్క ముక్క పెళ్లివారి చెవిని వేస్తే చాలు ఇటువంటి తల్లి పెంపకంలో పెరిగిన పిల్ల తమ ఇంట ఎలా మసలగలదని, స్వాతిని తమ ఇంటి కోడలుగా చేసుకోవడానికి ఎంతమాత్రం ఒప్పుకోరు వాళ్ళు. పెద్దవాళ్లకు, ఆచార సంప్రదాయాలకు అంత విలువనిస్తారు వాళ్ళు. అయినా పెళ్లిళ్లు కుదర్చడమే తప్ప చెడగొట్టే స్వభావం కాదు తంది అనుకుంటూ, అమ్మా, ఇంతకు నేను చెప్పేది ఏమిటంటే, వారి అబ్బాయి మీ అమ్మాయిని చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడని వారి మాటగా నన్ను చెప్పమన్నారు. వారి విషయాలు అన్నీ మీరు తెలుసుకున్నారు కదా. మీకు సమ్మతం అయితే వాళ్ళంతా పెళ్లి చూపులకు వస్తారట. మరో ముఖ్య విషయం ఏమిటంటే, మీ తరపు పెద్దవారు, ఓ అత్తమామలు, తల్లి తండ్రి పెళ్లి చూపుల నుండి అమ్మాయిని కాపురం పంపించేంత వరకు ఉండాలట. కట్న కానుకలేమీ వారికి అక్కర్లేదు. పెళ్లి మాత్రం బాగా చేయాలిట. ఈ పెళ్లి చూపులు లాంఛనంగా అబ్బాయి తరఫు వారు అమ్మాయిని చూడ్డానికి మాత్రమే. మీకేమైనా అభ్యంతరాలుంటే చెప్పండి, నేను వెళ్లి వారికి చెప్తాను అన్నాడు మధ్యవర్తి. తన పని అయింది. తాను ఇంక వెళ్ళి వస్తానంటూ బయలుదేరాడు. అబ్బే, మాకు అభ్యంతరాలేమీ లేవండి, అన్నిటికీ సమ్మతమే. చెప్పరేమిటండి? మౌనంగా అన్నీ వింటున్న రాజారావును నెమ్మదిగా చేత్తో పొడుస్తూ అంది. ఎక్కడ బంగారం లాంటి సంబంధం చేజారిపోతుందోనని. అవునండి, మాకే అభ్యంతరాలు లేవని, వారిని మంచి రోజు చూసుకుని అమ్మాయిని చూడ్డానికి రమ్మని చెప్పండి అన్నాడు గబగబా రాజారావు. మధ్యవర్తిని సాగనంపి లోపలికి వచ్చిన భానుమతికి ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు. అత్తమామలను తనింటికి ఆహ్వానించడం అనేది తనకెంతమాత్రం ఇష్టం లేని పని. ఇంచుమించుగా 25 నుండి ఎవరి దారి వారిదిగా బతుకుతున్నారు. మనవడి పోయిన సందర్భంలో వాళ్లు వచ్చి ముళ్ల మీద ఉన్నట్టుగా 2 రోజులున్నారంతే. స్వాతి పెళ్లికి ఒక కార్డు ముక్క రాసి శుభలేఖ పంపిస్తే 4 అక్షింతలు వేసి వెళ్తారని ఇన్నాళ్ల నుండి తాను అనుకుంటోంది. అయినా ఇదేం పెళ్లివారు బాబు, తమ తరఫు వాళ్లతో వీళ్ళకేంటో అంత ఇది. వాళ్ళు కలిసి ఉంటే ఉన్నారు, మధ్యలో మా సంగతులెందుకు? ఏనాడో వదిలేసుకున్న వాళ్లను ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ఆహ్వానిస్తుంది? అత్తగారు పట్టుదలతో తనకు సమవుజ్జియే గాని తనకెంత మాత్రమూ తీసిపోదు అనుకుని ఏమంటారన్నట్టు భర్త వైపు చూసింది. ఆ మాట నన్నెందుకు అడగడం? వాళ్ళెలా వస్తారు? వాళ్ల యోగక్షేమాలు ఏనాడైనా కనుక్కున్నామా అన్నాడు రాజారావు సీరియస్గా. నాకు రావడానికి మొహం చెల్లట్లేదు, నీకు కావాలంటే నువ్వెళ్ళు అన్నాడు ఇంకో మాట లేనట్టుగా. అతనే మళ్ళీ, సర్లేండి, నాకు తప్పుతుందా? ఇంకో జన్మెత్తినా మనం పిల్లకి ఇలాంటి సంబంధం తేగలమా? కోరి వాళ్లంతట వాళ్లే వచ్చారు కూడా అంది భానుమతి మనసులో మదనపడుతూ. ఒక మంచి రోజు చూసుకుని మనవరాల్ని తీసుకెళ్లి 4 మంచి మాటలు మాట్లాడితే కాదనరు ముసలాళ్ళు, రాకపోతే నలుగురు వాళ్లనే అంటారు అనుకున్న భానుమతి స్వాతితో కలిసి ఆ పల్లెటూరుకు బయలుదేరింది. భానుమతి చిన్నతనం నుండి తల్లి మాటల వల్ల వాళ్లంటే ద్వేషం పెంచుకున్న స్వాతి తల్లి ఎంతో బతిమాలితే ఎలాగో విసుక్కుంటూ బయలుదేరింది. కూతురికి అక్కడికి వెళ్ళాక ఎలా మాట్లాడాలో హితబోధ చేసింది భానుమతి. అప్పుడే భోజనాలు చేసి చేతులు కడుక్కుంటున్న ఆనందరావు, సూర్యకాంతమ్మ అనుకోకుండా వచ్చిన వీళ్లను చూసి కళ నిజమా అన్నట్టు ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. తేరుకున్న ఆనందరావు రండమ్మా లోపలికి అని ఆహ్వానించాడు. సూర్యకాంతమ్మ ఏం మాట్లాడలేదు, కనీసం కూర్చోమని కూడా అనలేదు. కొడుకు ఇంట్లో తన ఇంట్లో కోడలు చేసిన అవమానాలు గుర్తొచ్చి ఆమె మనసు మండిపోతోంది. భానుమతి అవమానం దిగమింగుకుంటూ, మామగారు స్టన్ అయ్యారే మనిద్దరినీ చూసి, అయినా మనింట్లో మనకు మర్యాదలేంటే అంటూనే స్వాతిని కూర్చోమని చెప్పి తను కూడా ఓ కుర్చీలో కూర్చుంది. స్వాతికి ఇదంతా చాలా చిరాగ్గా ఉంది. ముళ్ల మీద ఉన్నట్టు ఎలాగో కూర్చుంది. అత్తయ్యగారు ఎలా ఉన్నారు? మామయ్య గారి ఆరోగ్యం ఎలా ఉంటోంది
ఆప్యాయత ఒలకబోస్తూ అడుగుతున్న కోడల్ని చూసి వావ్వరుసలు కూడా ఇంకా గుర్తున్నాయన్నమాట. మేము ఉన్నామో పోయామో చూద్దామని వచ్చారా అంది పెడసరంగా సూర్యకాంతమ్మ. అయ్యయ్యో, ఎంత మాట అన్నారు అత్తయ్య గారు. ఏదో మీకు నచ్చినట్టుగా మీరు సొంతింట్లో ఉంటున్నారు కదా అని ఊరుకున్నాం గాని లేకపోతే అంతా ఒకచోట ఉండేవాళ్లమే కదా అంది లేని ప్రేమ ఒలకపోస్తూ భానుమతి. ఆహాహా, ఏం ప్రేమ కురిపిస్తున్నావు, ఇంతకీ ఎందుకు వచ్చినట్టు అంది సూర్యకాంతమ్మ లోపల నుండి మంచినీళ్లు తీసుకువచ్చి టేబుల్ మీద పెడుతూ. అప్పుడు ఇంక తప్పదన్నట్టుగా, మీ మనవరాలికి పెళ్లి సంబంధం కుదిరిందండి. కోటీశ్వర్లు కోరి మన స్వాతిని చేసుకోబోతున్నారు. పెళ్లి చూపుల నుండి అన్నీ మీరే దగ్గరుండి జరిపించాలి అంది ఎంతో వినయ విధేయతలు కనబరుస్తూ. మాకెందుకులే లేనిపోని పెద్దరికాలు, అన్నీ తెలిసిందానివి, నువ్వే చేసుకో అంది సూర్యకాంతమ్మ ముక్తసరిగా. ఇంతకాలం అయ్యిందేదో అయ్యింది, ఇంక మీరు పెద్దవాళ్ళయ్యారు, ఒక్కళ్ళు ఉండలేరు, అక్కడికే వచ్చేద్దురుగాని అంది ఆ విషయంలో అప్పుడే గుర్తు వచ్చినట్టు. నీకు ఆ ఇంగిత జ్ఞానం ఉంటే నా ఒక్కగానొక్క కొడుకుని నీ కొంగున ముడేసుకుని మమ్మల్ని దూరం చెయ్యవ్వాణ్ణి అంది సూర్యకాంతమ్మ విసురుగా. బతిమాలుతుంటే ముసల్ది ఎంత నీలుగుతోందో, వచ్చాక చెప్తా నీ పని అని మనసులో తిట్టుకుంటూ పళ్ళు పటపటా కొరుకుతూ ఏటో చూస్తూ మనసును కంట్రోల్ చేసుకుంటూ అన్నది భానుమతి. అలా అనకండి అత్తయ్యగారు, అయినా మాకు పెద్దవాళ్లు, మీరు కాక ఇంకెవరున్నారని. నా తల్లి తండ్రి ఏనాడో పోయారు కదా అంది తప్పదన్నట్టుగా భానుమతి. ఇదంతా చూస్తూ మౌనంగా వింటున్న ఆనందరావు కల్పించుకుంటూ మనవరాల్ని పలకరించి, అమ్మా, జాబ్కి ట్రై చేస్తున్నావా? నాన్న ఎలా ఉన్నాడమ్మా? వాడికి మేము గుర్తున్నామా? ఒక్కగానొక్క కొడుకు మనసు లేకుండా ఎలా తయారయ్యాడో తలుచుకుని బాధపడుతూ అన్నాడు. వాడికే నిక్షేపంలా ఉంటాడు. అయ్యో, అమ్మా నాన్న నన్ను ఎలా పెంచారు అనే విశ్వాసం లేకుండా అంది సూర్యకాంతమ్మ. స్వాతి కోపంతో తండ్రిని వెనకేసుకొస్తూ ఏదో అనబోతుంటే అసలు విషయం పక్కతోవ పడుతోందని గ్రహించిన భానుమతి, పైకి కనిపించేవే నిజాలు కావని మీకు తెలుసు అత్తయ్య గారు, మామయ్య గారు, అవన్నీ అక్కడ మాట్లాడుకుందాం. మీరు మాతో వచ్చినా సరే, లేదా రేపు మీ అబ్బాయి వచ్చి మిమ్మల్ని తీసుకొస్తారు అంది ఇంక వెళ్లడానికి లేచి నిలబడుతూ. ఏమే స్వాతి, మేమెప్పుడైనా గుర్తొస్తామా అసలు? అయినా నిన్ను మీ అమ్మ ఎప్పుడు రానిచ్చింది మా దగ్గరికి? పోయినా ఆ పిల్లాడిని అంతే అని కోడలి వైపు చూస్తూ ఇంక తప్పదన్నట్టుగా పెళ్లివారిని గురించిన వివరాలు అడిగింది. పెళ్లివారి ప్రస్తావన రాగానే భానుమతి కళ్ళు మెరిశాయి. వారి వివరాలు చెప్పింది ఆనందంగా. పెళ్లి చూపులు లాంఛనమే, మీరు 2 రోజుల్లో బయలుదేరండి అని మామగారికి కూడా చెప్పి కూతుర్ని కూడా చెప్పమని సైగ చేసి వెళ్లడానికి లేచి నిలబడింది. వివరాలన్నీ విన్న సూర్యకాంతమ్మ మనసులో ఆలోచనలు చకచకా మారిపోయాయి. అలాగా, బావుంది. భోజనాలు చేశారా? ఇప్పుడే కాసిని బియ్యం పడేస్తాను అంది వంటగదిలోకి వెళ్లబోతూ. మీకు ఆ శ్రమ ఏమీ వద్దత్తయ్య గారు, మేము హోటల్లో భోజనం చేసే వచ్చాం అంది భానుమతి. నీ బోడి భోజనం కోసం ఎవడేడ్చాడు అనుకుంటూ మనసులోనే అత్తగారిని శాపనార్థాలు పెడుతూ. సరే అంటూ నిలబడిపోయిన అత్తమామలతో మరీ చెప్పి బయలుదేరింది భానుమతి కూతుర్ని తీసుకుని. అబ్బా, ఏంటమ్మా ఆవిడలా మాట్లాడుతుంటే నువ్వెంత సహనంగా ఎలా ఊరుకున్నావో గాని నాకు చాలా చిరాకొచ్చింది అంది స్వాతి. అంతేనే, ఆ మహాతల్లి నీ కాబోయే అత్తవారి చాదస్తాల వల్ల వాళ్ల మొహాలు చూసి బతిమాలకు తప్పలేదు అంది భానుమతి నిరసనగా చూస్తూ తన తప్పేం లేదన్నట్టు. భానుమతి స్వాతి అటు తిరగ్గానే ఏమి అదృష్టం, తల్లిని మించిపోయింది. కాళ్ళ దగ్గరికే వచ్చింది కనకసింహాసనం. చూడాలి పెళ్లి ఎలా జరుగుతుందో, చాలా ఐశ్వర్యవంతులట అంది. పెళ్లి అప్పుడే జరగబోతున్నట్టు సూర్యకాంతమ్మ. అప్పుడే రెడీ అయిపోతున్నావేమిటి పెళ్లికి అన్నాడు ఆనందరావు గారు వేళాకోళంగా. వెళ్ళక ఏం చేస్తాం, పిలిచినా రాలేదని మన్నే ఆడిపోసుకుంటారు. చూద్దాం, మీ కొడుకుని రానియండి అంది ఆమె. భానుమతి ఆదేశం ప్రకారం 2 రోజుల తర్వాత తల్లిదండ్రుల దగ్గరికి వచ్చాడు రాజారావు. కొడుక్కు ముందు అష్టోత్తర శతసహస్రాలతో దీవెనలు అందించిన తర్వాత భోజనం పెట్టింది సూర్యకాంతమ్మ. భార్య ఒత్తిడికి తల వంచి తల్లి ధోరణ్ణి భరించలేక తాను వారికి దూరం కావడం జరిగిందనే విషయం చూచాయగా స్పష్టం చేసిన రాజారావు తల్లిదండ్రులను తీసుకుని
హైదరాబాద్ బయలుదేరాడు. అత్తగారిని మావగారిని సాదరంగా ఆహ్వానించి సకల మర్యాదలు చేసింది భానుమతి. కోడలు మారిపోయిందా అని వారు భ్రమపడేటట్టుగా. ఇదంతా చూస్తున్న స్వాతికి ఓ పక్క కోపం, నవ్వు రెండూ వస్తున్నాయి. తల్లి నటించలేకపడుతున్న శ్రమ చూసి. మంచి రోజు చూసి పెళ్లి చూపులు నిర్ణయించారు. పెళ్లివారంతా 2 కార్లలో 25 మంది వరకు వచ్చారు. కిరణ్ ఇదివరకే స్వాతిని చూసి నచ్చి ఉండడంతో అతని తరఫు వాళ్లంతా చూసి సానుకూలంగానే స్పందించారు. స్వాతి అందం, నెమ్మదితనం వాళ్లకు బాగా నచ్చాయి. రాజారావు తల్లిదండ్రులను వారికి పరిచయం చేశాడు. కాబోయే వియ్యంకుడు ఆనందరావును వదల్లేదు. తన తండ్రి పట్ల చూపే ఆపేక్ష ఆయన పట్ల కూడా వ్యక్తం చేయడంతో మనుషులంటే మొహం వాచి ఉన్నట్లుగా ఉన్న ఆనందరావులో కొత్త ఉత్సాహం వెల్లివిరిసింది. సూర్యకాంతమ్మను కూడా కాబోయే వియ్యాలవారు ఎంతో గౌరవంతో చూసి అభిమానంగా మాట్లాడడంతో ఆమె ఆనందానికి అవధుల్లేవు. కోడలి ముఖంలో మారుతున్న రంగులను ఆమె గమనిస్తూనే ఉంది. భానుమతికి ఇదంతా చూస్తుంటే ఒంటికి కారం రాసుకున్నట్టుగా ఉంది. తమతో సమానంగా ఏమిటి ఇంత ఇదిగా చూస్తున్నారు వీళ్ళు అత్తమామలను అనుకుంది అసహనంగా. స్వాతికి కూడా కిరణ్ నచ్చడంతో ఇంక పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయింది. కాఫీ టిఫిన్లు పూర్తి అయ్యాక చొరవ తీసుకుని రాజారావు అన్నాడు వియ్యంకుడితో, అక్కయ్యగారు బావగారు మీ అభిప్రాయం చెబితే తాంబూలాలకు ముహూర్తం గురించి మాట్లాడుకుందాం అన్నాడు వినయంగా. అలాగే, తప్పకుండా మేం మా పురోహితుడితో కబురు పంపిస్తాం అన్నారు సూర్యారావు గారు. సాదరంగా వారిని కారు వరకు సాగనంపి వచ్చిన రాజారావు దంపతులు కూతురుకు పట్టిన అదృష్టం గురించి మాట్లాడుకుని మురిసిపోయారు. భానుమతికి వచ్చిన వారి ఒంటి నిండా బంగారం, ఖరీదైన పట్టుచీరలు చూస్తే నోట మాట రాలేదు. అంత ఐశ్వర్యం ఉన్నా ఎవరికీ తలబిరుస్తనం లేదు. అంతా కలుపుగోలుగా మాట్లాడారు అనుకుంది మనస్ఫూర్తిగా. ఆనందరావు దంపతులకు కూడా చాలా ఆనందంగా ఉంది ఇదంతా చూస్తుంటే. ఒక మంచి రోజు చూసి తాంబూలాలు నిశ్చయించారు రాజారావు ఇంటిలోనే. భానుమతి హడావిడికి అంతులేదు. ఆ రోజే పెళ్లి అన్నట్టుగా కంగారు పడుతోంది. స్వాతి కాబోయే అత్తగారు విశాలాక్షి భానుమతికి సూర్యకాంతమ్మకు పట్టుచీరలు పట్టుకొచ్చి పెట్టింది. స్వాతికి 10,000 రూపాయల పట్టుచీర, నెక్లెసు పెట్టింది. భానుమతి కూడా వాళ్ల హోదాకు సరిపోతాయా లేదో అనుకుంటూనే వచ్చిన వారందరికీ ఖరీదైన బట్టలు పెట్టింది. షడ్రసోపేతమైన రుచులతో కులాసా కబుర్లు చెప్పుకుంటూ అందరూ భోజనాలు పూర్తి చేశారు. కిరణ్కు ఇంక 20 రోజుల్లో పెళ్లి ముహూర్తం నిర్ణయించడానికి కుదురుతుందో లేదోనని రాజారావును అడిగి మంచి రోజున ముహూర్తం పెట్టారు. వచ్చే నెలలో కిరణ్ స్టేట్స్కు వెళ్ళిపోవాలట. అందుకనే ఇంత తొందరని చెప్పారు. తనకు ఏమీ ఇబ్బంది లేదని పెళ్లి పనులు మొదలుపెట్టాడు రాజారావు. కళ్యాణ మండపం బుక్ చేశాడు. పక్కనే ఈఏసీ ఫ్లాట్స్ పెళ్లివారికి బుక్ చేశాడు. ఇంక భానుమతి హడావిడికి అంతులేదు. కాళ్లకు చక్రాలు కట్టుకున్నట్టుగా విజయవాడలో ఉన్న తన 2 ఫ్రెండ్స్తో కలిసి బట్టల షాపులకు, బంగారం షాపులకు తిరిగింది. పెళ్లి కొడుక్కి గొలుసు, ఉంగరం, వెండి కంచం, వెండి చెంబు, పట్టుబట్టలు కొంది. పెళ్లివారందరికీ పట్టుచీరలు కొంది. తప్పదని అత్తమామలకు 5-6 వందల్లో బట్టలు కొంది. వియ్యాలవారు అత్తమామలకు చేస్తున్న మర్యాదలు చూస్తుంటే ఆమెకు ఒళ్ళు మండిపోతోంది. పెళ్లి కాగానే స్వాతితో తన 2 మరదళ్లను పంపాలని నిశ్చయించుకుంది. వాళ్ల హోదా చూసి తను ఏమీ మాట్లాడలేకపోతోందనుకుంది. అందరూ ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. భానుమతి విడిదిలో పెళ్లివారికి కావలసిన ఏర్పాట్లన్నీ చూడడానికి 4 మనుషులను పెట్టింది. స్వాతి పెళ్లి కూతురి అలంకరణలో మెరిసిపోతోంది. రాజారావు చెల్లెలు శారద పెళ్లి ముందు రోజే వచ్చింది. తాంబూలాలకు కూడా హడావిడిగా వచ్చి వెళ్ళిపోయింది. ఏవో పనులున్నాయని. వదినగారి మర్యాదలు, తల్లిదండ్రులను చూస్తున్న తీరు చూసి కొత్తగా ఏం ప్లాన్ వేసిందో అనుకుంది శారద. భానుమతికి కాబోయే వియ్యాలవారు స్వాతికి ఒక్కగానొక్క మేనత్త అని చాలా మర్యాద గౌరవం ఇచ్చారు. అంత ఆస్తిపరులైనా గాని ఏమాత్రం భేషజం లేకుండా పెళ్లివారంతా తమను అంత ఆత్మీయంగా, అభిమానంగా చూడడం చూసి చిన్నప్పటి నుండి ఒంటెత్తు పోకడలతో పెరిగిన స్వాతి మనసులో విశాల భావాలు, కొత్త ఆలోచనలు వెల్లువెత్తాయి. చిన్న విషయాలకే ఎంతో ఆర్భాటం చేసి తన ఆధిక్యతను చాటుకునే తల్లి చేష్టలు గుర్తుకొస్తుంటే వీళ్ల ముందు తాము ఎంత అనిపించింది స్వాతికి.
పెళ్లివారు చిన్న చిన్న లోపాలున్నా సర్దుకుపోతున్నారు. తెలిసిన వాళ్లంతా స్వాతి అదృష్టం గురించి పొగుడుతుంటే భానుమతికి ఆకాశంలో హాయిగా విహరిస్తున్నట్టు అనిపించింది. పెళ్లి తంతు మొదలు కావడంతో భానుమతి, రాజారావు వచ్చిన వారందర్నీ సాదరంగా ఆహ్వానిస్తున్నారు. భానుమతి పట్టించుకోకుండా వదిలేద్దామన్నా కాని స్వాతి అత్తగారు, ఆమె అత్తగారు శారదను, సూర్యకాంతమ్మను వాళ్ల మధ్య కూర్చోబెట్టి కబుర్లు చెప్తుంటే భానుమతి హృదయంలో సన్నగా చెలరేగిన మంట ఉధృతం కాసాగింది. అంతేకాదు, రాజారావు కూడా వియ్యంకుడి పంథాలో అంతకు ముందే అతని హృదయంలో కలిగిన పశ్చాత్తాపం కారణంగా తల్లిదండ్రులను వచ్చిన దగ్గర్నుండి ఆప్యాయంగానే చూస్తున్నాడు. కొడుకులో వచ్చిన మార్పుకు ఆనందరావు దంపతుల మనసులు సంతోషపడి, వాడికి మాత్రం తల్లి తండ్రి అంటే ప్రేమ ఉండదా మరి, ఆ మహాతల్లి ఇన్నాళ్లు దగ్గరికి రానివ్వదు కాబట్టి గాని అనుకున్నారు. పెళ్లి వైభవంగా జరిగింది. వేదమంత్రాల సాక్షిగా కిరణ్, స్వాతి ఇద్దరూ ఒకటైనారు. భోజనాలు పూర్తయ్యాక స్వాతిని తీసుకెళ్లేందుకు స్వాతితో అత్తగారిని, ఆడపడుచును పంపమని అడిగేందుకు భానుమతి దగ్గరికి వచ్చింది విశాలాక్షి. ఇంకా మీ తరఫున ఎవరైనా ఉంటే వాళ్లను పంపించండి వదినగారు అందామె. వియ్యపురాలి హుందాతనం ముందు, పోతపోసిన బంగారు ముద్దలా ఉన్న అలంకరణ ముందు తాను తీసికట్టు అనిపిస్తుంది. ప్రతిదానికి ఇంక వాళ్లేనా? నా వెనకే తిరుగుతున్న ఆ మరదళ్లు వీళ్లకు కనిపించరా? వాళ్ళిద్దరినీ స్వాతి వెంట పంపిద్దామని తాను అనుకుంటోంది. ఈవిడ ఇలా అడుగుతుందేమిటి? మనసులో ఆగ్రహపడినా గాని ఆమెను చూస్తే రూపకారి అయిన భానుమతి నోరు పెగలదు. వాళ్ళెందుకు నా మరదళ్లను పంపిస్తానంటే ఏమనుకుంటారో అని మౌనంగా సరేనని తలూపింది. వియ్యపురాల్ని పంపిన భానుమతి అలాగే సోఫాలో కూలబడిపోయింది. ఆమె ఉత్సాహమంతా చచ్చిపోయినట్లుంది. ఏమిటి వీళ్ల ధోరణి? పెద్దవాళ్లకు గౌరవం ఇవ్వాలనే ఆలోచన తప్ప తమ అభిప్రాయాలేమీ అక్కర్లేదా? ఏదో 4 రోజులు ఉంచి పంపించేద్దాం అనుకుంటే అత్త మామ ఇక్కడే తిష్ట వేసేలా ఉన్నారు. దానికి తోడు వాళ్ళని తీసుకువచ్చిన నాటి నుండి రాజారావు అమ్మా నాన్న అంటూ ఇప్పుడు వియ్యంకుడిలాగానే తయారయ్యాడు. తనైతే నటిస్తోంది గాని అతను మనస్ఫూర్తిగానే వాళ్ల మీద ప్రేమ చూపిస్తున్నట్టు అనిపిస్తుంది. అదే నిజమైతే తన అభిప్రాయాలు ఎవరు పట్టించుకుంటారు? అత్తమామలతో పరుషంగా ప్రవర్తిస్తే అవతల వియ్యాలవారి దృష్టిలో చులకనవుతాము. తానెంతగానో ద్వేషించే అత్తమామలను తనతో సమంగా చూస్తున్నా ఇంతకన్నా తనకు అవమానం ఇంకేముంటుంది అనుకుందామె. ఈ ఆలోచనలతో ఆమె మనసు కుతకుతలాడుతుంటే గుమ్మం దగ్గర చప్పుడైతే తలెత్తి చూసింది భానుమతి. స్వాతి నెమ్మదిగా వస్తోంది. కొత్త అందాలతో మెరిసిపోతున్న కూతుర్ని చూసి సర్వం మరిచి ఆమె నుదుట ముద్దు పెట్టుకుని దగ్గరకు తీసుకుంది. తల్లి మనసును చదివినట్లుగా అన్నది స్వాతి. ఎందుకమ్మా అక్కడ అంత హడావిడిగా ఉంటే నువ్వొక్కదానివే ఇలా ఒంటరిగా కూర్చున్నావు? నీ చుట్టూ ఎంతో మంది ఉన్నా గాని నీకు నీవు ఒక గిరి గీసుకుని బతికావు ఇంతకాలం. నన్ను కూడా అలాగే పెంచావు. నీకు నేను ఎన్నోసార్లు చెప్పాలని ప్రయత్నించి నా మీద నువ్వు పెంచుకున్న అపురూపమైన ప్రేమతో ఎక్కడ నువ్వు బాధపడతావోనని నువ్వు చెప్పిన ప్రతిదానికి తలాడించాను. ఇన్నేళ్ళొచ్చాక ఇప్పుడు నువ్వు నన్ను విమర్శించేంత దానివయ్యావా అని అనుకోకమ్మా. వీళ్ళందరూ చూడు మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నారు, మనస్ఫూర్తిగా నవ్వుతున్నారు. ఎంత సంతోషంగా ఉన్నారో చూడు. పైకి నువ్వు కూడా నవ్వుతూనే ఉన్నా గాని నిజంగా నువ్వు ఆనందంగా ఉన్నావా? ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలించుకో. మా అమ్మ తాతయ్యల నుండి నాన్నను విడదీసి నువ్వేం సాధించావమ్మా? మా అత్తగారు వాళ్ళంతా మా అమ్మ తాతయ్యలకి ఇస్తున్న ఇంపార్టెన్స్ చూసి నీలో నువ్వు ఎంత ఆగ్రహంతో ఉన్నావో నేను ఊహించగలనమ్మా. కాని ఒక్క మాట, వాళ్ళు పెద్దవాళ్ళైపోయారు. తప్పులు అందరూ చేస్తారు. మా అమ్మది సాధింపు ధోరణే కాదన్ను. కాని ఎందుకలా ఉన్నదామే? ఒక్కగానొక్క కొడుకు దూరమైన బాధ. ఇక్కడికి వచ్చాక ఆ మనిషే మారిపోయింది. నాన్న వాళ్ల పట్ల చూపిస్తున్న ఆప్యాయతే అందుకు కారణం. అన్నయ్య బతికుంటే నువ్వు అన్నయ్య నీ దగ్గరే ఉండాలని అనుకునేదానివి కాదా? అమ్మా, నీకు ఒక విషయం తెలుసా అమ్మా? మా అత్తగారిని వాళ్ళ అత్తగారు అంత ప్రేమగా చూస్తున్నా ఏదో ఒకటి సాధిస్తుంది అప్పుడప్పుడు. అయినా అత్తయ్య గారు చిరునవ్వుతో వదిలేస్తుంది. అసలు పట్టించుకోదు. నేను పెంచిన గారాల కూతురు ఇలా మాట్లాడుతోందేమిటి అనుకోకమ్మా. ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకో. నువ్వు గమనించావో లేదో గాని నాన్న కూడా
ఇది వరకు డల్గా ఉండే మనిషి ఇప్పుడు చాలా హుషారుగా ఉంటున్నారు. వాళ్ళని ఆపేక్షగా చూస్తున్నారు. అత్తయ్యలిద్దరూ నువ్వంటే గజగజలాడిపోతారని నువ్వు ఎంతో గర్వంగా ఫీల్ అవుతావు. కానీ వాళ్ళు నీ వెనకాల నిన్నెలా తిట్టుకుంటారో నాకు తెలుసు. గొడవలెందుకని ఎప్పుడూ నీతో చెప్పలేదు నేను. అన్నయ్య పోయాక నువ్వు నాన్న నా మీద పంచ ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్నారని నాకు తెలుసు. ఒంటరిగా విడిగా ఉండడంలో ఆనందం లేదమ్మా. ఒకరి మీద పెత్తనం చెలాయించడం ఆధిపత్యం కాదమ్మా. నువ్వు మనస్ఫూర్తిగా మా అమ్మను తాతయ్యను గౌరవించి అభిమానించినాడు నీ ఆధిక్యమే కనబడుతుంది. ఒక్కసారి ఆలోచించి చూడమ్మా. ఈ సమయంలో నాన్న మనసును బాధపెట్టి నువ్వు బాధపడి సాధించేదేముందమ్మా? నీ ఆలోచన దృక్పథం మారినాడు నీకెటువంటి కోపము బాధ ఉండవు. గతాన్ని వదిలేయి. అప్పుడు నీ మనసుకు నీవే అధిపతివి అవుతావు అంటూ అక్కడి నుండి స్వాతి నెమ్మదిగా నిష్క్రమిస్తుంటే చేష్టలుడిగి చూస్తోంది భానుమతి. కథ సమాప్తం.